జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చిన అంత్యోదయ ఏకాత్మక మానవవాదం అనే నినాదాల స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని, సమాజంలో చిట్ట చివరనున్న వ్యక్తి జీవితాల్లో కూడా వెలుగు ఉదయించాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వారి ఆశయ సాధనకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ బిగించాలని పిలుపునిచ్చారు. అంత్యోదయ స్కీమ్ దీని ముందు పోతుందని నీకు రైతులైనా సరే, ఆడపడుచులైనా సరే, యువకులకైనా సరే ప్రతి ఒక్కరికి ఈ ఫలాలు అందాలని కార్యక్రమం చేపట్టారు. గతంలో మీరు చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 రూపాయలు అక్కడికి పంపిస్తే 100 రూపాయలు అక్కడి నుంచి పంపిస్తే ఇక్కడ 25 రూపాయలు 14 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు డిబిటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు కిసాన్ ఎవరైతే రైతులను అడగండి 6000 రూపాయలు వస్తున్నాయా, వేరే విధంగా ఏ స్కీమ్లో అయినా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో డైరెక్ట్ వస్తుందా లేదా దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ప్రధానమంత్రి గారు ఒకటే పెట్టుకున్నారు, మనం ఇచ్చే అమౌంట్ ఎవరైతే అర్హులైన క్యాండిడేట్ ఉందో వాళ్ళకు డైరెక్ట్ అమౌంట్ పొందినప్పుడే వాళ్ళ జన్మదిన కార్యక్రమంలో ఈ కార్యక్రమం ముందుకు పోతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు దీన్ దయాళ్ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు అమ్మ పేరు చెప్పి ఒక మొక్క నాటే కార్యక్రమం, ఈ నాటే కార్యక్రమం కూడా ఇప్పుడు పోతూ ఉన్నాం. కుల వృత్తి వాళ్ళకు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం ఉంది, ఆ సన్మాన కార్యక్రమం ముందు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమం ముందు పోతున్నాం. భారత్ మాతకి వదలకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. అదేవిధంగా లోకల్ బాడీ ఏదైతే ఉందో గత 22 ఏళ్ల నుంచి వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఎలక్షన్ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఏదైతే 15 ఫైనాన్స్ అమౌంట్ వస్తూ ఉన్నాయో అమౌంట్ రాకుండా, 1000 కోట్ల అమౌంట్ రాకుండా దాని బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎందుకు పెట్టలేదు, ఎందుకు భయపడతా ఉన్నారు? ఎవరైతే గతంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ చేసిరో చిన్న వారు ఊరు బాగుపడాలని సొంత పైసలు పెట్టుకొని కాంటాక్ట్ చేయడం జరిగింది. సుమారు 650 కోట్లు ఉన్నాయి. 650 కోట్లు ఇమీడియట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది కూడా డబ్బులు రాక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. డబ్బులు రాక చాలా మంది భూములు అమ్ముకొని ఊళ్ళకి బయటికి పోవడం జరిగింది. దీనికి కారణం ఎవరు? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక బాగా చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు కానీ అది చేయలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు పెట్టారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగంతో ఆటాడుతున్న ప్రభుత్వాన్ని అరే ఇప్పుడు వేకెన్సీస్ 1,86,750 వేకెన్సీస్ ఉన్నా అది ఫిల్అప్ చేస్తలేదు. అందుకోసానికే కేంద్ర ప్రభుత్వం సూచనలు నేర్చుకోండి. యూపీఎస్సీ ఎట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో గత 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ జరుగుతారు. ఇక్కడ టీజీపీఎస్సీ ఏదైతే ఉందో గత ప్రభుత్వం పేపర్ లీక్ అయింది. ఈ ప్రభుత్వం అవకతవకలై వాళ్ళ నిరుద్యోగుల జీవితంతో నాటుకుంటుంది. ఈ విధంగా నడుస్తూ ఉన్నది. నేను ఏమంటున్నానంటే ఒక్కరికొకరు పొందలు లేకుండా ఉన్నది. ఒక మంత్రి అంటాడు 60,000 ఉద్యోగం, ఓ మంత్రి 65,000 అంటాడు, ఓ మంత్రి 70,000. వీళ్ళకి అనుకునే ఏమన్నా గతిలేని సంసారం చేయొచ్చు కానీ శుద్ధులేని సంసారం చేయొచ్చు. ఆ శుద్ధులేని సంసారం లేక కాంగ్రెస్ పార్టీ ఉంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ ఈరోజు